పడుకుంటే గోవిందటున్నాడు. అమ్మ మంగ బాగా పడుకోయమ్మా, బాగా పడుకో. నువ్వు కన్నీరు పెట్టకో కలప చందగో, నా మేనమా కూతురా మేనగోడరా. ఆ మంగాదేవి మంగాపట్నాన్ని పెట్టి గోవిందరాజు ఆదరించి కూడా ఆ గోవింద పట్నాన్ని పోతున్నారు. గోవింద రాత్రి వేళ ఎవరెదిరారమ్మా, పెద్దరాత్రి వేళ పెద్దాల పోతున్నా. ఒకనాడు సమయమున రమణబాబు నిద్రపోతుంటే నిద్రలో మంగమ్మ కళ్ళకు వచ్చింది. మంగ ఏమిటి సమయమున? అర్ధరాత్రి వేళ ఎవరెత్తిరేలా ఇటువంటి సమయమున నా కళ్ళకు వచ్చామని ఆ రమణబాబు లేకపోతే అయ్యో బావా ఇటువంటి సమయాన్ని ఎందుకు వచ్చావంటే మంగ నా కళ్ళలోకి వచ్చావంటే తెల్లవారిపోతుంది వెళ్ళిపోతున్నాడు. ఆ మంగమ్మ కూడా రమణ బాబు కాళ్ళు పట్టుకుంటుంది. కూర్చోబాయ్. అటువంటి సమయాన్ని కూడా బావా బావోయ్ నా మెహనత నా కొరిక నా నేనా బావా. ఇరవై అడుగులలో తెరడా చోటు బాబా మీ తెపాలదు ఉంటాను. ఇప్పుడు ఇంటికెళ్ళి అదే పని చేస్తాడు. ఇప్పుడు జనం రాకుండా కూర్చోమంటే కూర్చోవాలా, నా మేనమామ కుదిరా నా మేనబాళ్ళ నేను పెళ్లి ఆడాను ఏ సుఖ పెట్టలేదని రమణ బాబు ఏం జరిగితే అది జరిగితే రమణ బాబు కళ్ళ నీరు గారాయి. అయ్యో మంగ నా మేనమామ కుదురా మేనబాళ్ళరా నువ్వు బాధపడిపోయమ్మా, నువ్వు బాధపడుకో.